మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆలూరు గుమ్మూరు జయరామన్న గారిని కలిసేదానికి నా కుటుంబ సభ్యులు, నా కార్యకర్తలు, నా సీనియర్ నాయకులు, తోటి అన్నదమ్మల లాంటి సీనియర్ నాయకులు అందరూ కలిసి అన్నని జయరామన్న గారిని కలిసేదానికి వెళ్ళినాను. అక్కడ భారీగా కనవైతే వెళ్ళినాం. అక్కడ వచ్చేసి మన అన్న జయరామన్న, నారస్వామి గారు, చిన్నప్ప గారు అందరు కలిసి మాకు చాలా అభిమానంగా పలకరించినారు. ఆడు కూడా మేము పార్టీ గురించి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మా తోటి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పార్టీ మీద అభిమానంతో పార్టీని బలోపేతం చేసేదానికి మేము కృషి చేస్తామని అందరి సమీక్షలోన చెప్తున్నాము. నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లు కూడా వస్తాయి. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు భారీగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి ఆ సంక్షేమ పథకాల గురించి ఈరోజు మన రాష్ట్రానికి అన్ని రకాల బాగా అందిస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ రాబోయే స్థానిక ఎలక్షన్ లో ప్రతి వార్డు జయరామన్న సమక్షంలో ప్రతి వార్డు ఖచ్చితంగా 37 వార్డులు ఖచ్చితంగా జెండా ఎగరేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కాకపోతే మా వార్డులు ఎక్కడైనా కానీ మన గుండెగల్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ చూసుకో పార్టీ బలోపేతం చేసేదానికి ముందుంటాం. మా లాంటి సీనియర్ నాయకులు, మా లాంటి కార్యకర్తలు, మా అందరూ కలిసికట్టుగా పని చేస్తాం. నెక్స్ట్కు మళ్ళా 2029 కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటూ అదే విధంగా మళ్ళా గుండెగల్ నియోజకవర్గంలో మన గుమ్మూరు జయరామన్నను కూడా మళ్ళీ నెక్స్ట్ 2029 కూడా ఎమ్మెల్యే చేసుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ ఎక్కడన్నా మన కాన్స్టిట్యూషన్ లో ప్రతి ఒక్కరిని కాంట్రవర్సీ లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరినీ కలుపుకొని మేము కానీ మా నాయకులు కానీ జయరామన్నలు కానీ అందరు కలుపుకొని కృషి చేయాలని పార్టీకి అండదండలుగా బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 5 ఏళ్ళు అంటే పోయిన గత 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ళు భారీ కష్టపడినాం. ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. అది చాలా అథ్లెట్లు కూడా కాదు, రాత్రి పోగులు కష్టపడినాం. మన చంద్రబాబు నాయుడు లోపల పడినప్పుడు కూడా 53 రోజులు నిద్ర ఆరాలు లేకుండా, నైట్ అనుకోకుండా, పొగులు అనుకోకుండా నిదానం చిక్కుకొని 53 రోజులు పక్క నిలబడి మేము నిదానం చిక్కుకుని అన్ని రకాలు కష్టపడినాం. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు 2024లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకోవాలని మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ అందరూ భారీ కష్టపడి 2024లో ముఖ్యమంత్రి చేసుకున్నాం. అటు నుంచి ఇప్పటి వరకు ఇంకా అన్ని రకాల సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కాబట్టి నెక్స్ట్ 29 కూడా మళ్ళీ 2029 కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు ఆలూరుకు పోయినాం, దగ్గర భారీ కార్నివల్తో వెళ్ళినాం. కాకపోతే అక్కడ పోయినాక జయరామన్న గారు మమ్మల్ని ఏమో కానీ పోతేనే ఆప్యాయంగా కౌలించుకొని ఆప్యాయంగా మమ్మల్ని పలకరించి చాలా సంతోషపడినాడు ఆయన. అలాంటి సంతోషాన్ని మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఆయన తగ్గట్టుగా మేము నెక్స్ట్కి 37 వార్డులు ఉన్నాయి కాబట్టి మన గుంటకల్ టౌన్ లో 37 వార్డులు ఖచ్చితంగా జెండా ఎగరేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు మాకి ఇంత బలము, ఇంత సీనియర్ నాయకులు అభిమానంగా వచ్చినారు కాబట్టి ఇంత అనుకోలేదు. నేను కూడా ఇంత నాయకులు నా మీద ఇంత అభిమానం ఉండదు అనేది ప్రతి ఒక్కరికి పేరున వాళ్ళందరికీ శిరస్సు తల వంచి శిరస్సు నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ మీద ఎంతో అభిమానం, నా మీద అభిమానంతో వచ్చారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ బీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు కేశప్ప గారి కుమారుడు నేను. ఈరోజు ఆత్మీయ పలకరింపుగా మనం అన్నయ్య జయరామన్న దగ్గరికి పోయినప్పుడు నిన్న రాత్రి ఎక్స్పెక్ట్ చేసుకున్నాము. కాకపోతే ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే దానికి డబుల్గా మేమే ఊహించుకోలేదు. ఇంతమంది కార్యకర్తలు మాకు వస్తారా, ఇంతమంది నాయకులు మాకు వస్తారా, ఇంతమంది సీనియర్ నాయకులు మాకు సపోర్ట్గా ఉన్నారా అనేది మేము ఎప్పుడూ ఊహించుకోలేదు. కాకపోతే రాబోయే రోజుల్లో కూడా 2029 మా టార్గెట్. 2029లో చంద్రబాబు నాయుడు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మా పట్టు. తిరిగి మళ్ళీ 2029లో జయరామన్న గారికి మళ్ళీ ఎమ్మెల్యేగా తీసుకోవడానికి మేము అహర్నిశలు రాత్రి పగులు ఏ కార్యక్రమం ఇచ్చినా
ఏ కార్యక్రమం ఇచ్చినా పార్టీ తరపు నుంచి, పార్టీ అధిష్టానం నుంచి కానీ, ఎమ్మెల్యే తరపు నుంచి కానీ, ఏ అధిష్టానం ఏం కేటాయించినా రాత్రి పౌరులు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇంకా 50 రోజుల్లో ఉన్నతంగా అన్నోళ్ళు ఇంకా పైకి తీసుకురావడానికి సిద్ధంగా ముందుకే తీసుకుని పోతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.